నెల్లూరు జిల్లా ఆత్మకూరు R&B గెస్ట్ హౌస్ లో దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డిపై నిప్పులు చెరిగారు. రాజధాని మావిఘాన్ పేరుతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాడని, మతిస్థిమితం లేని వ్యక్తి జగన్ అని మండిపడ్డారు. రాష్ట్రాన్ని డ్రగ్ కల్చర్ తో భ్రష్టు పట్టించారని, దుర్మార్గమైన వ్యక్తి అని మండిపడ్డారు. కావలి వద్ద జువ్వెలదినతో మత్స్యకార వర్గాలకు మంచి చేయాలని కూటమి ప్రభుత్వం కృషి చేస్తుంటే అడ్డుకట్ట వేయాలని ప్రయత్నాలు చేస్తున్నాడన్నారు. జువ్వెలదిన్నెలో మొత్తం 950 మీటర్లలో 150 మీటర్లు మాత్రమే సాగర్ డిఫెన్స్ కు ప్రభుత్వం ఇస్తుందని, మిగతాది మత్స్యకారులేనని స్పష్టం చేశారు. రహదారులపైన జగన్నాథ రథచక్రాలు తిరుగుతున్నాయని, వాటి కింద పడి నువ్వు నీ పార్టీ నాయకులు నగిలిపోతారని హెచ్చరించారు. ప్రపంచ దేశాలే ఇవాళ అనేక రకాలుగా తిరుగుబాట్లు, జొరబాట్లు, ఆర్థికపరమైన నష్టాలు ఎన్ని జరుగుతున్నా అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని అమలు చేస్తున్న ఈ పరిస్థితుల్లో అక్కడ వాస్తవాలు ఉంటే దాన్ని కూడా ఇవాళ ఎట్లా దీన్ని చెడగొట్టాలి, మత్స్యకారులకి ఇది దక్కకుండా చేయాలి, మత్స్యకారు కుటుంబాలను వీధుల్లో వేయాలి అనేటువంటి ఒక దుర్మార్గపు ఆలోచనలతో ఆయన జోల దీనికి వస్తాడట. ఏ మొహం పెట్టుకొని వస్తావయ్యా? నువ్వు వాళ్ళకి ఏం చేసావు? ఇప్పుడున్నాడే నీ ప్రజాప్రతినిధి, ఆనాడు ఉన్నటువంటి శాసనసభ్యుడు మొత్తం కావాల నుంచి సముద్రం దాకా అన్ని లేఅవుట్లు వేసుకొని అమ్ముకున్నాడు కదా. వెనక నెట్టాలని ప్రయత్నం చేస్తే ఇవాళ ఈ దేశంలో రాజ్యాంగం ఊరుకోదు. పేద వర్గాలకు అండగా నిలబడ్డటువంటి కూటమి నాయకత్వాన్ని నువ్వు అడ్డు తగలాలని ప్రయత్నం చేస్తే జగన్నాథ రథచక్రాలు ఇవాళ రహదారులు